ఎప్స్టీన్ ఫైల్స్ ట్రంప్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మైనర్ గా ఉన్నప్పుడు ట్రంప్ తో కలిసి ఎప్స్టీన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఒక మహిళ ఇచ్చిన స్టేట్మెంట్ అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. ఇరాన్తో యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కొత్త చిక్కులొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ ఫైల్స్ సెక్స్ స్కామ్ లో మరిన్ని ఫైళ్లను అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసింది. వీటిల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆధారాలు ఉన్న పత్రాలు బయటకొచ్చాయి. తాను మైనర్ గా ఉన్నప్పుడు ట్రంప్ తనను లైంగికంగా వేధించినట్లు ఓ మహిళ 2019లో FBIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు తెలుస్తోంది. తనకు 13 నుంచి 15 ఏళ్లున్నప్పుడు ఎప్స్టీన్ తనను ట్రంప్ కు పరిచయం చేసినట్లు మహిళ ఆరోపించింది. తర్వాత వాళ్ళిద్దరూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు తెలిపింది. ఆ సమయంలో ట్రంప్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెల్లడించింది. ఎప్స్టీన్ ఫైల్స్ వివాదం మొదలైనప్పటి నుంచి ఆ ఘటనలకు సంబంధించిన వివరాలు బయటకు చెప్పొద్దని తనకు తన కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలిపింది. అయితే గతంలో తాము విడుదల చేసిన పలు ఎప్స్టీన్ ఫైళ్లలో సదరు మహిళ ట్రంప్ పై అసత్య ఆరోపణలు చేసినట్లు పలువురు పేర్కొన్నారని న్యాయశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో వాటిని పరిశీలనకు పంపామన్నారు. గురువారం 47,000 పత్రాలు విడుదల చేశామన్నారు. దీంతో ఎప్స్టీన్ ఫైళ్లను ట్రంప్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న తీరుపై డెమోక్రాట్లు దర్యాప్తు చేపట్టారు. కాగా ఎప్స్టీన్ ఫైళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలో ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయనపై ఆరోపణలున్న పత్రాలను న్యాయశాఖ మళ్లీ విడుదల చేసింది.